కేజ్రీవాల్ మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ కావేరి బవేజా విచారణ చేపట్టారు. ఇప్పటికే కేజ్రీవాల్ డైట్ చార్ట్ ఇవ్వాలని జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. మరోవైపు జైల్లో కేజ్రీవాల్ ప్రాణాలు తీసే కుట్ర జరుగుతుందని ఆప్ ఆరోపించింది. ఎన్నికల్లో ఓడించలేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ 300 పాయింట్లకు పైగా షుగర్ లెవెల్స్ తో బాధపడుతుంటే మామిడి పళ్ళు అరటి పళ్ళు తింటున్నారని ఈడీ చెబుతోందంటూ ఫైర్ అయ్యారు. జైల్లో కేజ్రీవాల్ ప్రాణాలు తీసే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కేజ్రీవాల్ మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ కావేరి బవేజా విచారణ చేపట్టారు. ఇప్పటికే కేజ్రీవాల్ డైట్ చార్ట్ ఇవ్వాలని జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. మరోవైపు జైల్లో కేజ్రీవాల్ ప్రాణాలు తీసే కుట్ర జరుగుతుందని ఆప్ ఆరోపించింది. ఎన్నికల్లో ఓడించలేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ 300 పాయింట్లకు పైగా షుగర్ లెవెల్స్ తో బాధపడుతుంటే మామిడి పళ్ళు అరటి పళ్ళు తింటున్నారని ఈడీ చెబుతోందంటూ ఫైర్ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేజ్రీవాల్ హెల్త్ గ్రౌండ్స్ అంశంపైన రోజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ జైల్లో మామిడి పళ్ళు అరటిపళ్ళు షుగర్ లెవెల్స్ పెరిగే ఆహారం తీసుకుంటున్నారు. మరోపక్క తన షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఇన్సులిన్ తీసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ దాఖలు చేసిన అప్లికేషన్ అంశంపైన రోజ్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరపడం జరిగింది. తీర్పుని రిజర్వ్ చేశారు. కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. కేజ్రీవాల్ ఇటు తన షుగర్ లెవెల్స్ పెరిగే విధంగా వ్యవహరించడం లేదు. ఆయన అరెస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా డైట్ ప్లాన్ పక్కాగా మెయింటైన్ అవుతుంది. కేవలం నవరాత్రి ప్రసాదంలో భాగంగానే ఒక్కసారి ఆలు పూరి కర్రీ తిన్నారు. అలాగే కేవలం ఇప్పటి వరకు పంపించిన డైట్ లో 3 సార్లు మాత్రమే మామిడి పళ్ళు ఇంటి దగ్గర నుంచి పంపించడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఆయన షుగర్ లెవెల్స్ పెరిగే విధంగా ముఖ్యంగా ఆహారం తిన్న పరిస్థితి లేదు. ఆయన ఆహారం గురించి ఆయనకు చిత్తశుద్ది ఉంది అన్న అంశాన్ని ఇటు అభిషేక్ మను సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో ఈడీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ డైట్ కి సంబంధించిన అంశం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అవసరమే ఉంది. తిహార్ జైలు అధికారులకి కేజ్రీవాల్ కి మధ్య కోర్టు ఉత్తర్వులకు అనుసారంగా కేజ్రీవాల్ కి డైట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ కేజ్రీవాల్ ఏం తింటున్నాడు, ఏం ఆహారం పంపారు, సలాడ్ పంపారా, పప్పు పంపారా, ఏం పంపారన్నది ఈడీకి ఏం అవసరం అని ఘాటుగా కేజ్రీవాల్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. కేజ్రీవాల్ ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి మమ్మల్ని కూడా పార్టీగా చేర్చారు కాబట్టి మేము ఈ విషయాన్ని కోర్టుకు తెలియపరచామని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ తెలియపరచడం జరిగింది. సో ఈ అంశం పైన మిగతా కేజ్రీవాల్ హెల్త్ డైట్ కి సంబంధించిన అంశంపైన తిహార్ జైలు అథారిటీస్ ఇంకా నివేదిక సబ్మిట్ చేయాల్సి ఉంది. సో వాళ్ళు రేపటికల్లా కేజ్రీవాల్ డైట్ ప్లాన్ కి సంబంధించి ఆయనకి ఇస్తున్న వైద్య సదుపాయాలు అలాగే మెడికేషన్ కి సంబంధించిన అంశాలపైన డీటెయిల్ రిపోర్ట్ కోర్టుకి రేపటిలోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ అంశంపైన సోమవారం తీర్పుని వెలువరిస్తామని చెప్పి జడ్జి కావేరి బవేజా స్పష్టం చేయడం జరిగింది. ఇటు ఏం తినాలి, ముఖ్యంగా జీవించే హక్కు కేజ్రీవాల్ కుంది, ఆయన ఆరోగ్య హక్కు కూడా ఆయనకుంది. సో అందుకే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యేందుకు 15 నిమిషాల పాటు ప్రతిరోజు వీడియో కన్సల్టేషన్ ద్వారా కేజ్రీవాల్ తరపు డాక్టర్ అలాగే కేజ్రీవాల్ భార్య కూడా వీడియో కన్సల్టేషన్ లో భాగమయ్యే విధంగా చూడాలి అని చెప్పి ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. ఈ అంశం మొత్తం కూడా కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగే విధంగా వ్యవహరిస్తున్న ఆహారం తీసుకుంటున్నారు, డైట్ పాటించట్లేదన్న అంశాలన్నిటి కూడా ప్రధానంగా ప్రతిరోజు కేజ్రీవాల్ పూర్తి హై డయాబెటిక్ పేషెంట్. సో ఆయన ప్రతిరోజు కూడా డాక్టర్ తో కన్సల్టేషన్ అయ్యేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతించాలి అని చెప్పి కేజ్రీవాల్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే తిహార్ జైల్లో కేజ్రీవాల్ తో పాటు మరో 250 మంది వరకు కూడా షుగర్ పేషెంట్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము డాక్టర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేమని చెప్పి ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలియపరచడం జరిగింది. అయితే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన ఒక తీవ్రవాది కాదు. సో ప్రస్తుతం ఆయన ఆరోగ్య భద్రతను కాపాడాల్సిన అవసరం ఉంటుంది, ఆయన ఆరోగ్య హక్కు ఆయన కాపాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆయనకు వీడియో కన్సల్టేషన్ ద్వారా వైద్యులతో సంప్రదింపులు జరిపేందుకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం అని చెప్పి ఇటు అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. వర్చువల్ గా ఆయన కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే రమేష్ గుప్తా కూడా
కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించడం జరిగింది. సో రేపటికల్లా తీహార్ జైలు అథారిటీస్ కేజ్రీవాల్ డైట్ ప్లాన్ కి సంబంధించిన చార్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సోమవారం ఈ అంశంపైన కేజ్రీవాల్ కి ముఖ్యంగా వైద్య అవకాశాలకు సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన వైద్యుల్ని అలాగే ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ని అనుమతించే అంశంపైన సోమవారం రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించబోతోంది. అలాగే గోపి, అంటే ఆప్ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. జైల్లో కేజ్రీవాల్ ని చంపే కుట్రలు చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒక సీఎం కి సంబంధించి అంటే కోర్టు కానీ అలాగే జైలు అధికారులు కానీ ఈడీ కానీ డైట్ కి సంబంధించి ఏమైనా రిస్ట్రిక్షన్స్ క్లియర్ గా ఏమైనా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా? ఎట్ ద సేమ్ టైమ్ మెడికల్ రిపోర్ట్స్ క్లినికల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అసలు? కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన షుగర్ లెవెల్స్ హై లెవెల్లో ఫ్లక్చువేట్ అవుతున్నాయి. నిలకడగా ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ లేవు. ఆయన హైలీ డయాబెటిక్ పేషెంట్, 30 ఏళ్లుగా ఆయన డయాబెటిక్ పేషెంట్ గా ఉన్నారు. ప్రతిరోజు కూడా 54 యూనిట్ల ఇటు ఇన్సులిన్ ని ఆయన తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. సో ప్రస్తుతం 300 పాయింట్లకు పైగా ఆయన షుగర్ లెవెల్స్ ఉన్నాయి. అయినా కూడా ఆయనకి ఇన్సులిన్ కానీ అలాగే ఇంటి నుంచి వచ్చే భోజనాన్ని ఆపేందుకు ఈడీ కుట్ర పన్నుతోంది, బీజేపీ ఈడీతో కలిసి కుట్ర పన్నుతోంది అని చెప్పి రాజకీయపరమైన విమర్శలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన డైట్ చార్ట్ ప్రకారం ఆహారం తీసుకోవడం లేదు. షుగర్ అలాగే ముఖ్యంగా ఆయన తాగే టీలో కూడా చక్కెర ఉంటుందా అని చెప్పి ఈడీ కోర్టుకు తెలియపరచడం జరిగింది. అయితే అది షుగర్ ఫ్రీ టీనే ఆయన తాగుతున్నారు. అది తీపిగా ఉన్నంత మాత్రాన అందులో షుగర్ ఉన్నట్లు కాదు, అది షుగర్ ఫ్రీ టీ అని చెప్పి అభిషేక్ మను సింఘ్వి వాదన ఇచ్చారు. అలాగే మామిడి పళ్ళు తింటున్నారన్న అంశానికి సంబంధించి కేవలం 3 సార్లు మాత్రమే ఆయన ఇంటి నుంచి వచ్చిన ఇంటి భోజనాన్ని కేజ్రీవాల్కి అనుమతించడం జరిగింది. కాబట్టి సో 3 సార్లు మాత్రమే ఏప్రిల్ 8 తర్వాత ఎటువంటి మామిడి పళ్ళు ఆయనకు రాలేదు అన్న విషయాన్ని కూడా అభిషేక్ మను సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఆయన డైట్ చార్ట్ కి సంబంధించిన అంశానికి సంబంధించి ఇంకా తీహార్ జైలు అథారిటీస్ ఒక రిపోర్ట్ ని ఫైల్ చేయాల్సి ఉంది. ఆయన ఏం తింటున్నారు, ఏ సమయానికి ఏ ఆహారం అందిస్తున్నారు, సో వాటన్నిటికి సంబంధించిన రిపోర్ట్ రేపటికల్లా ఫైల్ చేయాలని చెప్పి కోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే ఆర్గ్యుమెంట్స్ ఇటు ఈడీ తరఫున కేజ్రీవాల్ తరఫున ఆర్గ్యుమెంట్స్ ముగిశాయి కాబట్టి తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. తీహార్ జైల్ అథారిటీస్ యొక్క రిపోర్ట్ ని పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి కేజ్రీవాల్ కి వైద్యపరమైన అవకాశాలకు సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కల్పించాలా, ఆయన ఆరోగ్యానికి ముప్పు ఉందా, నిజంగా ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని మానిటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆయన వైద్యపరమైన అవకాశాలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా డాక్టర్ కన్సల్టేషన్ కి సంబంధించి ప్రతిరోజు 15 నిమిషాలు డాక్టర్ కన్సల్టేషన్ కి సంబంధించిన అంశం పైన సోమవారం రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించబోతోంది. సో ఈ టైంలోనే ప్రధానంగా ఈ వాదనల సందర్భంగానే ఈడీ రాజకీయం చేస్తోంది. ఆయన ఏం తింటే ఈడీకి ఏం అవసరం, తీహార్ జైల్ అథారిటీస్ కి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయనకి ఇంటి భోజనం అనుమతించాలని. కానీ ఈడీ జోక్యం చేసుకుని మీడియా ట్రయల్ చేయడం దేనికి, మీడియాకి ఎందుకు ఆయన ఏం తింటున్నారన్న విషయాన్ని బహిర్గతం చేస్తూ రాజకీయం చేస్తున్నారన్న విషయాన్ని కూడా అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. అయితే మేము కూడా ఒక పార్టీగా ఉన్నాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో ఒక భాగంగా చేర్చారు కాబట్టి మేము ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చామని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన వాదనను వినిపించడం జరిగింది. అయితే మేము బెయిల్ కోరడం లేదు, కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా డాక్టర్ కన్సల్టేషన్ మాత్రమే కోరుతున్నాం, కానీ అనారోగ్యం పాలై బెయిల్ కోరే ఉద్దేశం మాకు లేదు అన్న విషయాలను కూడా ఈ రోజు అభిషేక్ మను సింఘ్వి స్పష్టం చేయడం జరిగింది. సో చూడాలి సోమవారం ఎటువంటి తీర్పు వస్తుంది. కేజ్రీవాల్ వైద్యపరమైన అవకాశాలకు సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్ కి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతిస్తుందా లేదా, అలాగే తీహార్ జైల్ అథారిటీస్ ఎటువంటి డైట్ చార్ట్ ని కోర్టుకు సబ్మిట్ చేస్తారు, నెక్స్ట్ కేజ్రీవాల్ వైద్యపరమైన అవకాశాలలో భాగంగా కన్సల్టేషన్ అయ్యేందుకు అనుమతి పొందుతారా లేదా అనేది సోమవారం తెలియబోతోంది. థాంక్యూ గోపి ఫర్ ద అప్డేట్స్.